వార్ మెషిన్ అని కొత్త ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా. అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీశారు వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం. కానీ ఈ సినిమాని ఆస్ట్రేలియాలో మాత్రం రిలీజ్ చేశారు థియేటర్స్లో ఫిబ్రవరిలో. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలో తీశారు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో. బట్ యాక్చువల్లీ సినిమా బ్యాక్డ్రాప్ అంతా అమెరికన్ బ్యాక్డ్రాప్. బట్ షూటింగ్ అంతా అడవుల్లో, మౌంటైన్స్ అన్నీ ఆస్ట్రేలియాలో షూట్ చేశారు. అందుకు థియేటర్స్లో ఆస్ట్రేలియాలో మాత్రం రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో మొన్న మార్చి 6 నుంచి స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. బట్ నేను ఒరిజినల్ ఇంగ్లీష్లోనే చూశాను. ఈ వార్ మెషిన్ హీరోని చూస్తే కొంచెం నాకు మన థార్ హీరో క్రిస్ హెమ్స్వర్త్ లాగా కనపడ్డాడు. బట్ చూస్తే వేరే అతను, అలాన్ రిచ్సన్ అంటే అతని పేరు. ఇక సినిమా లెంత్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. మామూలుగా హాలీవుడ్ సినిమాలు 1:30లో అయిపోతాయి. బట్ ఈ సినిమా 1:50 ఉంది. ఇక సినిమా వచ్చి పేరుకు తగ్గట్టు వార్ మెషిన్. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మనకు. ఇలాంటి సినిమాలు చాలా చూశాను నేను ఇంతకుముందు. ఇప్పుడు దీంట్లో కొత్తదనం ఏం లేదు. కానీ అంటే సింపుల్గా చెప్పాలి అంటే అప్పుడప్పుడు మన ఏం పేరబ్బా, అర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్తో ఒక సినిమా ఉంది. అంటే అడవిలో ఉంటాడు, సోల్జర్స్, ఒక ఏలియన్ అటాక్ చేస్తుంది వాళ్ళని, ఫైనల్గా ఏలియన్ చంపేస్తాడు. ఈ సినిమా కూడా అంతే సేమ్. బట్ ఏమంటే ఏలియన్ ఈసారి మారింది. ఏలియన్ కాకుండా ఏలియన్ మిషన్ అని చెప్పాలి, వార్ మిషన్ అది. సో స్టార్టింగ్లో మనకు ఆఫ్ఘనిస్తాన్లో సినిమా స్టార్ట్ అయినట్టు చూపిస్తారు హీరో అండ్ హీరో బ్రదర్ ఇద్దరు. సో అక్కడ ఒక సీన్ చూపించి ఆ తర్వాత ప్రజెంట్ టైంలో మన హీరో వచ్చేసి ఆర్మీలో, అంటే యుఎస్ ఆర్మీలో టాప్ పొజిషన్, అంటే మంచి ఆర్మీలో ద బెస్ట్ అనమాట, రేంజర్స్ దాంట్లో అతను జాయిన్ అవ్వాలి. సో ఆ ప్రాసెస్ అంతా, ట్రైనింగ్ అంతా ఒక అరగంట పాటు చూపించారు. సో అక్కడ ఏం యాక్షన్ ఏం లేదు. ఒక అరగంట పాటు ఆ సెటప్, హీరో సీరియస్గా ఉండడము అవన్నీ అయినాక ఎప్పుడైతే వీళ్ళకి టాస్క్ వస్తుందో అడవిలోకి వెళ్ళినప్పుడు, అప్పుడు అంటే ప్యారల్గా మనకు నాసాతో చూపిస్తూ ఉంటారు. ఏదో వస్తుంది అన్నట్టు చూపిస్తారు. కానీ దాని మీద అంత ఫోకస్ చేయలేదు మనకు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ వార్ మెషిన్ బయటపడుతుందో, అంటే ఏదైతే ఏలియన్ మిషన్ అయితే బయటపడుతుందో, అక్కడి నుంచి ఇక దాని నుంచి వీళ్ళు తప్పించుకోవడం లేదా దాన్ని చంపడం, ఇంతే. అసలు సినిమా అంతా మిగతా గంట 20 నిమిషాల పాటు అదే ఉంది. ఇంకా సినిమా అంతా అంటే ఇక సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పాలి. సో ఆ మిషన్తో వీళ్ళు పోరాడము, ఆ మిషన్ వీళ్ళని చంపడానికి ప్రయత్నించడము, ఇలా నాకు అనిపించింది. అసలు ఇంత ఏమంటారు, ఆ మిషన్ ఒక 10 మందిని కూడా చంపలేకపోయింది అది. ఇక దాని మీద సినిమా ఏంటారు బాబు అనిపించింది నాకు. ఏమంటే ఇంకా ఎలాగో హీరో తెలివిగా దాన్ని మట్టు పెట్టేసరికి క్లైమాక్స్కి వచ్చింది. ఇక క్లైమాక్స్లో సినిమాని ఎండ్ చేయకుండా, అంటే ఇప్పుడు మనకు చూపించింది ఒక్క మిషనే, అలాంటివి కొన్ని 100,000 మిషన్లు ప్రపంచమంతా వచ్చాయి. ఇక వాటిని ఎదుర్కోవాలి అన్నట్టు హీరో వాటిని ఎదుర్కోవడానికి బయలుదేరతాడు. సో పార్ట్ 2కి అలా లీడ్ ఇచ్చి వదిలేరు. సో ఓవరాల్గా చూస్తే నేను ఇలా చాలాసార్లు చూశాను కాబట్టి ఓకే అనిపించింది నాకు. సో అది వార్ మెషిన్ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇంగ్లీష్ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ ఉంది. 1:50 రన్ టైము. చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో యాక్షన్ చూడాలి అనుకుంటే చూసేయచ్చు. ఓకే, బాయ్.